ఎందుకు ఈయన మూర్ఖపు ఆలోచన. పాలమూరు మొదలుపెట్టిండు, మా దగ్గర ఒకటి మరిగూడెం శివనగూడెం ప్రాజెక్టు, దానికి ఎడ్వర్క్స్లో ఏం లేవు, కింద కెనాళ్ళు రిజర్వాయర్ అయిపోయి రైతుల దగ్గర భూములు కూతుకున్నాడు. మొత్తం సర్వనాశనం చేసింది. ఇవాళ మల్లన్న సాగర్తో ఎవరికి బెనిఫిట్? 400 ఎకరాలకు ఒక బ్రాంచ్ కెనాల్ తీసుకొని ఆయన ఫామ్ హౌస్ సరిపోను ఒడ్లు పండించుకుంటుండు, తోటేసుకున్నాడు. మధ్యలో ఒరేస్తే ఉరేసుకున్నట్టే అన్నాడు, ఆయన మాత్రం ఒరేసుకున్నాడు, మంచి రేటుకి అమ్ముకున్నాడు బయట. అన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి, బిల్స్ ఉన్నాయి. ఈ విధంగా దోసుకున్న వ్యక్తి ఇంకా నీచమైన పని ఇంకా చాలా చెప్పేది ఉన్నది. కానీ మీ అందరికీ కూడా ఈరోజు మంచి శుభదినం. మాకు కూడా ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు ఆయన మన తెలంగాణ గీతం ఇవ్వాల. అందశ్రీ రాసిన గీతము ఇంతో చెప్పిన ఇంతకుముందు గ్యాస్ సిలిండర్ ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా ఆయనకు? 1200 500కి ఇవ్వాలని ఆలోచన వచ్చిందా? ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. ఒక డ్యాములు కట్టి నీ కమిషన్ తీసుకోమని సరిపోదు, ధరణి పోర్టల్ పెట్టి 1,00,000 ఎకరాలు దోచుకుంటే సరిపోదు. ఈరోజు నువ్వు చేసిన పని ఏంది? లిక్కర్ స్కామ్లు చేయడం, టానిక్ షాపులు పెట్టి దోచుకోవడం, గొర్రెలు చేపలు అంటే మేము అపవాదం కాదు, అవినీతి అని ఆ రోజు చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. ఇవన్నీ పోను లాస్ట్కి ఏంటంటే ఆయన కరెంటు లేక కరెంటు విషయంలో బాధ అనిపిస్తుందంట ఆయన. నేను ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొమ్మల మన చందుపట్ల గ్రామం సబ్స్టేషన్ విజిట్ చేసి నేను లాగ్ బుక్ బయట పెడితే మ్యాక్సిమం 14 గంటల 50 నిమిషాలు వచ్చింది ఒకసారి. ఎప్పుడు కూడా 9 గంటలు కరెంటు రాస్తారని బస్పై అనే ఆపరేటర్ చెప్పిన దాన్ని రికార్డులో వీడియోలలో ఉన్నది. అది 11:30 నేను ఇన్స్పెక్షన్ చేసిన. రాత్రి వరకు ఆదిలాబాద్ అడవులలోకి వెళ్ళి కూడా ప్రతి సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్లు తీసుకొచ్చి ఇప్పటికి ట్రాన్స్కో ఆఫీసులో వేసినావు. నువ్వు 24 గంటలు కరెంట్ ఇచ్చినవాడు అయితే లాగ్ బుక్లు ఎందుకు ముందుకు వచ్చినావు? లాగ్ బుక్లో కరెంటు ఏ నిమిషం వస్తుంది, ఏ నిమిషం పోతుంది, సింగిల్ ఫేజ్ ఎప్పుడు, 3 ఫేజ్ ఎప్పుడు క్లియర్గా అలా రాజు నోట్ చేస్తా, పెన్తో నోట్ చేసుకుంటారు. నేను 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా ప్రతి ఒక్క విషయం తెలుసు. కరెంటు విషయంలో ఆయన బాగు చేసినంట. ఛత్తీస్గఢ్లో అక్రమంగా 1000 కోట్లు దోసుకొని ఎక్కువ రేటుకు కరెంటు కొని 10 గంటలు కూడా ఎప్పుడు చక్కగా గీయలే. నువ్వు చేసినవన్నీ చెప్పాలంటే ఈరోజు కరెంటుది ఎక్కడన్నా పొలం కరెంటు లేక నీ ఆలోచన విధానం బాలేక నీ మోసాలతోని ఆ దేవుడు మన మీద కరుణించక వర్షాలు పడక కరువు వచ్చింది తప్ప ఎక్కడ కూడా కరెంటుతోని షార్టేజ్తో ఒక పొలం ఎండిపోలే. మీరు హైదరాబాద్లో ఉన్నారు, ప్రెస్ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు, టీవీల ద్వారా చూస్తున్నారు. గ్రామాలలో ఎన్ని గంటలు కరెంటు పోయింది చెప్పండి మీరు ఎండాకాలంలో. ఇంత డిమాండ్ ఉన్నా ఇవాళ కరెంటుని ఇస్తున్నాం. రిజ్వీ లాంటి ఒక సమర్థమైన అధికారం పెట్టినాం. సర్వీస్ ఉన్న అది ఐఏఎస్ ఆఫీసరు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఉంటే ఆయన తీసుకొచ్చి ట్రాన్స్కో జెన్కో సీఎండీగా పెట్టి 24 hours మానిటర్ చేస్తూ వృధా ఖర్చులు కాకుండా కరెంట్ ఇస్తున్నాం. నువ్వేం చేసినావు? 82 ఏళ్ళు ఉన్న ప్రభాకరరావుని తీసుకొచ్చి పెట్టి ఆయన ఆఫీసు లేవరే కాదు, ఎప్పుడు ఫోన్ చేసినా ఆయనే ఫోన్ అవుతారు. అప్పుడప్పుడు చెప్పండి వెంకరెడ్డి గారు ఏడున్నామంటే హాస్పిటల్ అన్నాను. ఎప్పుడు చూసినా హాస్పిటల్ అంటే ఏందా నువ్వు? హాస్పిటల్ ఎప్పుడు ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉండడానికి నువ్వు ఎందుకు నువ్వు రిజైన్ చేయాలి? ఎక్కడ రిజైన్ చేసా? ఆయన ఫోన్ ఇస్తలేదు నువ్వు, నేను చేయను అని చెప్పినా అంటాడు. కానీ అది ఉట్టి దొంగ మాటలే. ఆయన ఎంత దోషి పెట్టాలో సింగరేణిలా యాదాద్రి ప్లాంట్లా ఇప్పుడు ఎల్ నరసింహారెడ్డి అనే ఒక మంచి ప్రముఖ సీనియర్ జడ్జి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆయన ఎంక్వైరీ నడుస్తున్నది. మొత్తం 45,000 కోట్లు నామినేషన్ల మీద. మొన్న ఫ్లవర్ ప్లాంట్ నేను అసెంబ్లీలో కొట్లాడితేనే జగదీశ్ రెడ్డి అనే అప్పుడున్న మంత్రి మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారు ఇమ్మడే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చాను. రేపు మాపో రిపోర్ట్ వస్తుంది. ఈరోజు పేపర్లో కూడా నరసింహారెడ్డి ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు గవర్నమెంట్ ఆయన రిపోర్ట్ ఇచ్చిన త్వరలో 4 రోజులలో ఆ దోపిడీ అంతా కూడా బయటకు వస్తుంది. కరెంటు పేరు మీద దోసుకున్న తప్ప నువ్వు కరెంట్ ఎప్పుడు ఇవ్వలే.
మేము ఇంత కష్టకాలంలో 40,000 కోట్లు ఇవాళ సింగరేణికి బకాయి ఉంది కదా, సింగరేణికి బకాయిలు ఉన్నది ప్రభుత్వం. సింగరేణి టెండర్లు, సింగరేణిలో నువ్వు చేసిన మాయా. మీకు ఉదాహరణకు చెప్తా, ఇదే ప్రతిమా శ్రీనివాసరావు అదాని పేరు మీద ఒక టెండర్ వేసుకుంటే నైని కోల్ బ్లాక్లో 20,000 కోట్లది 61,000 కోట్ చేసిండు. నేను కోల్ కమిటీలో మెంబర్గా, లోక్సభ మెంబర్గా ఫైట్ చేసి ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోయి దాన్ని క్యాన్సల్ చేపిస్తే 1,993 రూపాయలు పర్ టన్ ఉండే కోలు 190 రూపాయలకే యాక్షన్లో టెండర్ పెట్టించిన మళ్ళీ ట్రాన్స్పరెంట్గా. బీపీఆర్ అనే నెల్లూరు కాంట్రాక్టర్ ఇప్పుడు మన ఎంపీగా పోటీ చేసిండు, ఆయన తీసుకున్న ఆ వర్క్ 1,093 ఎక్కడ, 193 రూపాయలు ఎక్కడ, 40,000 కోట్లు సేవ్ చేసిన. ప్రైమ్ మినిస్టర్ గారితో క్యాన్సర్ అని బై హ్యాండ్ రాపించిన. అది లేకపోతే ఇంకో 40,000 కోట్లు పోతుంది సింగరేణికి. సింగరేణికి 51%, 49% కేంద్రంది. వీళ్ళకి నష్టం జరుగుతున్నాయి. ఇన్ని దోపిడీలు చేసినా ఇవాళ మాట్లాడే మాటలు, ఆయన గంటన్నర మాట్లాడే మాటలు ఆఖరికి ప్రజలు గుర్తించి ఇంట్లో కూర్చోబెడితే అసెంబ్లీ 2 సార్లు జరిగితే అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు. అంటే ముఖం అంటే చేసిన దోపిడీలు ఏడపోయి బయట పెడతాము అని చెప్పి అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడు. అసెంబ్లీ నడిచే సమయంలో హెలికాప్టర్ పోయి నల్గొండలో వచ్చి మాట్లాడాడు. నల్గొండకు వస్తానికి సిగ్గు ఉండాలి. ఎస్ఎల్బీసీను, బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు ఢిల్లీలో పూర్తి చేసి వచ్చేది ఉండే. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కడితే ఒక బిల్డింగ్ ఇన్కంప్లీట్ ఉంటే 4,000 మంది స్టూడెంట్స్ ఉంటే 16 మందే పర్మనెంట్ స్టాఫ్ ఉన్నాం. ఇప్పుడు మిగిలిన బిల్డింగ్స్ అన్నీ కూడా నేను 3 నెలల్లోనే అన్ని శాంక్షన్ చేయించింది. ఆడికి వచ్చి మాట్లాడుతున్నాయి అసెంబ్లీకి రాకుండా. ఆయన బీఆర్ఎస్ పార్టీకి 4 ఎంపీ సీట్లు, 1 ఎంపీ సీట్లు, 2 అని సర్వేలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలతో ఉంటాం. రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళతో ఏం కాదు, గెలిచామన్న నమ్మకం కాంగ్రెస్ నేతల్లో లేదంట. రేవంత్ రెడ్డికి మంత్రులకు బుద్ధి ఉంటే ప్రభుత్వంలో ఎట్లా కరెంటు నడిచిందో అట్లా నడపమని చెప్పలేరా? 6 నెలల్లో ఒక్క పాలసీ ప్రకటించలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మొదటి క్యాబినెట్లో 40 క్యాబినెట్ మీటింగ్ ఎన్ని రోజులకు ఒకసారి పెట్టినాం కేసీఆర్? 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అసలు నువ్వు సెక్రటరీకి ఎన్నిసార్లు వచ్చినావు? మొత్తం క్యాబినెట్ మీటింగ్ 15 నెలలు ఎన్నిసార్లు పెట్టినాం లెక్క తీద్దాం. ఎన్నిసార్లు సెక్రటరీకి వచ్చినాం చూద్దాం. ఈ 5 నెలల్లో మా ముఖ్యమంత్రి గారు మంత్రులం ఎన్నిసార్లు సెక్రటరీలో ఎన్ని వేల మందిని కలిసినాం, మీరు ఎన్ని వేల మందిని కలిసినాం. అందుకనే ఇవన్నీ చేసుకుంటూ నేను చెప్పదలిచింది ఇవాళ ప్రెస్ మీటింగ్ వీళ్ళందరినీ కూడా పిలిచింది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రాక్షసులాగా ముఖ్యమంత్రి ఆయనని ప్రతిపక్ష నాయకుడు అనొద్దు. దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఇక ముందుగా పాత తరం కానీ రాబో కాలంలో కూడా ఎవ్వరు చేయనంత నీచమైన పని టెలిఫోన్ ట్యాపింగ్. రాధాకృష్ణారావు, ప్రభాకర్ రావు గారు అనే రిటైర్డ్ అధికారిని పెట్టుకొని ఎస్ఐబి చీఫ్గా ఉండే రిటైర్